Hey Havers, this is Sai Charan. Welcome to our channel. And same time, పుష్ప సాంగీత రిలీజ్ అయింది. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఎందుకంటే యూట్యూబ్లో ఎంత ట్రెండ్ అవుతున్న ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో అయితే ఒక రేంజ్లో అయితే సాంగీత ట్రెండ్ అవుతుందన్నమాట. అండ్ అసలు 10 మిలియన్ దాటిపోయింటే, అంటే వన్ డే కాకముందుకే 10 మిలియన్ అయితే దాటిపోయింది. సేమ్ టైం ఇంకా ఎంత రీచ్ అవుతుందో అయితే మనమైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. సేమ్ టైం దీని గురించి సందీప్ గారు ఉన్నారు, మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించిందండి సాంగ్ మీకు? అసలు సాంగ్ చూడగానే అసలు 10 మిలియన్స్ అయ్యిందంటే ఇంకా తక్కువ. అది అసలు అల్లు అర్జున్ గారికి ఇంకెక్కువ చెప్పచ్చు. ఎందుకంటే పుష్ప 1 నుంచి కూడా అంత అంత పేరు తెచ్చుకున్న స్టైల్ కానీ, అసలు ఆ వైబ్స్ కానీ, అసలు డ్యాన్స్ కానీ, యాక్టింగ్ స్కిల్స్ కానీ, ఇంకా పుష్ప 2లో అయితే ఎరగొట్టేసాడు. ఇంకా జస్ట్ ఒక ప్రోమో సాంగ్ లో లిరిక్స్ లోనే ఎంత బాగుందంటే, తర్వాత వీడియో ఎంత బాగుంటుందని న్యూస్ చూస్తున్నాను. 7 టైమ్స్ స్క్రీన్ మీద చూడాల్సి వస్తుంది. ఓకే. అండ్ పుష్పలో శ్రీవల్లి సాంగ్లో చెప్పు వదిలేసి వేసిన స్టెప్ చూసాం, ఈసారి షూతో వేసారు. ఓకే, దానికి సీక్వెన్స్ ఎలా అనిపిస్తుంది? మైండ్ ఆలోచన అండి అంతా కూడా. ఆయన ఏం చేసినా చాలా స్పెషల్ గా చేస్తారు. ఎందుకంటే పుష్ప దగ్గర నుంచి అప్పుడు ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఏంటి పుష్ప ఏంటి అని అందరూ ట్రోల్స్, ఆ డాన్స్ స్టెప్ కానీ, చెప్పు స్టెప్ కానీ అందరూ నవ్వడం కానీ, కామెడీ కింద చేశారు. ఇప్పుడంతా అది అదే సుకుమార్ గారు అదొక స్టైల్ న్యూ ట్రెండ్ కింద సెట్ చేశారండి. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడు షూ వేసుకొచ్చారు, ఇప్పుడు సిండికేట్ ఓనర్ అయ్యాడు కాబట్టి ఆ లుక్స్ కానీ అవన్నీ చేంజ్ అయినట్టు మనం అనుకోవచ్చండి. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే సాంగ్ మొత్తానికి లిరిక్స్ హైలైట్. అంటే చంద్రబోస్ గారిని మనం చూసాం, ఆస్కర్ అవార్డు వచ్చింది ఆయన లిరిక్స్కి. ఈసారి లిరిక్స్ ఎలా అనిపించాయి మీకు? ఎక్సలెంట్గా ఉన్నాయండి లిరిక్స్. కంపల్సరీగా ఏంటంటే కొత్తగా ప్రమోట్ చేసే సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, డిఎస్పీ గారి బీజిఎం కానీ, ఆ లిరిక్స్ కానీ ఇంకా చాలా బాగుంది. చంద్రబోస్ గారి సాంగ్స్ చాలా బాగుంటాయండి. చాలా అర్థవంతంగా, చాలా మీనింగ్లా ఉంటుంది. సో ఏంటంటే చంద్రబోస్ గారితో రాయించారంటే చాలా బాగా రాయించుంటారు కాబట్టి మనకి ఈ సాంగ్ ఎంత బాగుంది. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే, అంటే అల్లు అర్జున్ గారు ఇంత ముందుకు అంటే పుష్ప 1 సాంగ్ రిలీజ్ అయినప్పుడు చెప్పు స్టెప్ వేసాము, చాలా మంది ట్రోల్ చేశారు. బట్ ఈసారి మనం చూసాము, ట్రోలింగ్ ఎక్కడో అక్కడ అల్లు అర్జున్ ఉంది, కానీ ఆయన బెస్ట్ యాక్టర్ అని మనం ఒప్పుకుంటున్నాం. గ్రేట్ ఆయన. కానీ ఈ ట్రోలర్స్కి ఏం చెప్తారు మీరు? వాళ్ళ గురించి ఏం చెప్తారు? ట్రోలర్స్ ఇంకా సినిమాని చెప్తుందండి అంతా కూడా, మనం చెప్పేసింది ఏం లేదు. ఎందుకంటే పుష్పలా చూడొచ్చు, పుష్ప 1 నుంచి ట్రోలింగ్ జరుగుతుంది దానికి. సో ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తున్నారండి. తెలుస్తుంది అందరికి కూడా. ట్రోలర్స్ కి అందరికి చెప్తాడు. సినిమా వెళ్ళిన తర్వాత అప్పుడు ట్రోలర్ గురించి చూపించు. ఓకే. ఇంకొక విషయానికి వస్తే, అండ్ ఓవరాల్గా సాంగ్ గురించి ఏం చెప్తారు మీరు? తగ్గేదేలే. ఓకే.